జరగాలి. ఇక కాలమే అన్నిటికీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. మరొక అంశం చూస్తే సార్, కమిషన్ ముందుకు కేసీఆర్. జూన్ 5న కాళేశ్వరంపై కమిషన్ విచారణ. ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీర్లు, న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చలు. జూన్ 6న కమిషన్ విచారణకు ఈటెల, జూన్ 9న కమిషన్ విచారణ ముందుకు హరీష్ రావు. ఏం జరగబోతుంది? ఇది స్వాగతించదగిన విషయం అండి. ఎందుకంటే నాయకులు అనేవాళ్ళు కీలకంగా, ఇప్పుడు అది మొత్తం నాదే నామా అని మీరు చెప్పారు, మీ స్వప్నం అన్నారు, లేకపోతే మీ రూపకల్పన అన్నారు, అపర భగీరథుడు అన్నీ అయ్యారు. అది వస్తే నామాయా పోతే నీ తప్ప అంటే కుదరదు కదా. అది దెబ్బతింది. కారణం ఏదైనా, ఎంత దెబ్బతింది, తిందా లేదా, గోరంతను కొండంతలు చేస్తున్నారు, అవన్నీ మీరే వచ్చి వివరించండి. వాటి మీద ఎవరో మాట్లాడితే ఖండించి వాళ్ళకి అది తెలీదు, వీళ్ళకి ఇది తెలీదు. ఉదాహరణకు నేను ఎవరో మాట్లాడుతున్నారు, అసలు వీళ్ళకి బ్యారేజీకి ప్రాజెక్టుకు తేడా, డ్యామ్కు తేడా తెలీదు, ఇసుకలో కట్టకపోతే గాలిలో కడతారా, ఇలాంటివి చాలా మాట్లాడుతున్నారు. అసలు ఏమీ సమస్య లేదా? ఇప్పుడు గజం మిథ్యా, పలాయనం మిథ్యా అని అక్కడ బ్యారేజీ మిథ్యా, స్తంభాలు మిథ్యా, కొంచెం కుంగడం మిథ్యా, ఇవన్నీ సర్వసాధారణం అంటారా? అంటే మీరు కనీసం ఐడియా ఇచ్చి ఉండాలి కదా ప్రజలకు. మీరు వరప్రదాయని భూమండలం మీద అద్భుతము, ప్రపంచ స్థాయి అద్భుతం అన్నారు. అది దెబ్బతిన్నప్పుడు దాని మీద విచారణ జరపడంలో తప్పేం లేదు. కాబట్టి దాని మీద ఇప్పుడు అమెరికాలో అధ్యక్షుడు స్వయంగా, అధికారంలో ఉన్న అధ్యక్షుడు కూడా వెళ్ళి కమిషన్ల ముందు మాట్లాడతారండి. మీరు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అన్నప్పుడు, దాని మీద ఇంత డ్యామేజ్ జరిగింది అన్నప్పుడు మీరు వెళ్ళి చెప్పడం చాలా మంచిది. ఇప్పటివరకు అలా వెళ్లకుండా దాటవేసి అనవసరమైన వివాదాలు అటువైపు ఇటువైపు కూడా మాట్లాడడానికి దారితీశాయి. మొన్న హరీష్ రావు, కేటీఆర్ వెళ్ళి వాళ్ళతో కూడా ఆయన మాట్లాడారు, ఈ విషయం అన్నారు. ఇప్పుడు సలహాలు తీసుకుంటున్నారు. మూడోది ఒక మాట అంటున్నారు కదా, ఏదైనా ప్రాజెక్ట్ దెబ్బతింటే ఇంజనీర్లను అడగాలి కానీ ముఖ్యమంత్రిని అంటారా అని. అప్పుడేమో అన్ని కేసీఆరే కర్త కర్మ క్రియ అన్నారు కదా. కాబట్టి కేసీఆర్ వెళ్ళటం అనేది ఆయన బాధ్యత, వెళ్ళటం విఘ్నత కూడా. వెళ్ళాలని నిర్ణయించుకుంటే నిజమైతే ఆయన వెళ్ళొచ్చు. హరీష్ రావు ఏమో అంతకుముందు మంత్రి, ఈటెల రాజేందర్ ఖచ్చితంగా భిన్న అభిప్రాయాలు ఆయన ఉన్నాయి. ఇవన్నీ మాదేం లేదు, అంతా సారే. అసలు కేసీఆర్ని వెళ్ళి మామూలుగా ఇలా మాట్లాడితే కూడా ఆయన 2 గంటలు ప్రాజెక్టుల గురించి, నీళ్ళ గురించి చెప్తుండేవాళ్ళు ఆ రోజుల్లో. ఇది ఇంకా అధికారంలో అంత ఉంది, ఆయనకు ఉంది. కానీ అక్కడ కొన్ని పొరపాట్లు జరిగాయి. ఏం జరిగాయి, దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఏంటి, అక్కడ కట్టి ఉండాలా వద్దా అనే దాంతోపాటు ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి వెళ్ళటం చాలా మంచిది. వెళ్తే మైలేజా, వెళ్ళటం బాధ్యత అంతా మీరే అన్నప్పుడు జరిగిన పొరపాట్లకు కూడా. కానీ ఒకటైతే నిజం, ఏమీ జరగలేదు, ఇదంతా దుష్ప్రచారం అంటే అది కూడా ఎక్కువ మంది అంత ఏకీభవించట్లేదు. నేను కూడా చాలా మంది నిపుణులతో మాట్లాడా. డెఫినెట్గా సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఎక్కువ తక్కువ అనేది ఒకటి. ఇంకా రెండో అంశం ఏంటంటే, దీని మీద అంత ఖర్చు ఇక ముందు కూడా కొనసాగించడమా లేదా, ఒక పునఃసమీక్ష, పునరంచనా అంటారు, మళ్ళీ ఒక అంచనా వేసుకోవాలి. దాని మీద కరెంట్ ఖర్చు ఎంత అవుతుంది, నీళ్ళు ఎంత వేస్తాయి, ఈ విషయాలు. కాబట్టి కేసీఆర్ వెళ్ళి అవన్నీ చెప్తే, అలాగే ప్రజలకు కూడా ఎలాగో బయటకు వచ్చి మాట్లాడతారు. కాబట్టి లెట్ వి వెయిట్. ఎలక్ట్రిసిటీ కమిషన్ ముందు అంతకుముందు కొన్ని అవాయిడ్ చేశారు, ఇప్పుడు వెళ్తా అన్నారు, వెళ్తే మంచిది. ఇటు కవిత అంశము కొనసాగుతుండగా ఇప్పుడు ఇది కూడా వస్తుంది. సో వేడెక్కుతున్నాయి, తెలంగాణ రాజకీయం వేడెక్కుతూ ఉంది. అటు రేవంత్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అనుమతి రావడం కోసం ఆయన చూస్తున్నారు. బీజేపీ వాళ్ళు కొత్త అధ్యక్షుని పెట్టుకోలేక ఎంతకాలం సాగదీసుకుంటూ, పెద్దక్క ఓల్తే అయితే చిన్నక్క ఓల్ దానికి అదే తెగుతుందనే సామెత. కేంద్రంలో నడ్డా స్థానంలో బీజేపీ అధ్యక్షుడు కొత్త ఆయన వస్తే తెలంగాణ అధ్యక్షుడు, ఆంధ్ర అధ్యక్షుడు కూడా వస్తారని చూస్తున్నారు. సో అన్ని పార్టీలు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు చూద్దాం మరి కేసీఆర్ వెళ్ళి ఏం చెప్తారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం అండి, జూన్ 5 ఈ విచారణ. ఈ 2 కూడా కీలకమైన తేదీలు తెలంగాణకు సంబంధించి. మరొక అంశం చూద్దాం సార్. విద్యార్థులపై ట్రంప్ వేటు, కొత్త రూల్, సోషల్ మీడియా వెట్టింగ్.